భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, స్థానిక కౌన్సిలర్ అలసత్వం కారణంగా 14వ వార్డు ప్రజలు సరైన త్రాగునీటి వసతికి వీధి లైట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు, త్రాగునీరు సరఫరా జరిగే ప్రాంతాలలో కలిసిపోతుంది. దీంతో అక్కడ వచ్చే నీరు తాగాలంటే కాలనీవాసులు భయపడుతున్నారు. ఈ నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్యాల సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. మాది నగర పంచాయతీలోని 14వ వార్డు. మేము నాయకపొల్లం మమ్మల్ని తక్కువ జాతి కింద లెక్క చేసిళ్ళు. మమ్మల్ని ఇంతవరకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము పొద్దంతా పోయి కష్టపడి ఇంటికి వచ్చి నీళ్లు తాగుదామంటే కనీసం నీళ్లు కూడా లేవు మాకు. నా పంపు ఉన్నది కానీ పంపు వేసే డ్రైవర్ కూడా మాకు ఇక్కడ వస్తలేడు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా మాకు లేకుండా పోయింది. కష్టం చేసుకుంటేనే బ్రతికే వాళ్ళం మేము. ఆ నీటి సమస్య ఉన్నా కూడా దానిలోకి మురికి నీళ్ళు ఎంటర్ అయ్యి అది తాగుదామంటే కూడా తాగడానికి నీళ్లు లేకుండా పోతాయి మాకు. ఈ దోమలు, సైడ్ కాలువల వల్ల ఈ దోమలు ఎక్కువై మాకు అనారోగ్యానికి కూడా గురవుతున్నాము. ఇంటి పన్ను గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 300 రూపాయల ఇంటి పన్నుతో మేము ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత పన్ను 3000 రూపాయలకు పన్ను పెంచిళ్ళు. ఈ పన్ను కట్టుదామన్నా కూడా మేము చేసిన కష్టం మాకు ఇంట్లోకి కూడా సరిపోకుండా పోతుంది. 14వ వార్డు ఎస్టీ వార్డులో మాకున్నటువంటి సమస్య, మెయిన్ సమస్య వాటరు, 2 సైడ్ డ్రైన్. ఈ సైడ్ డ్రైన్ సమస్యను, వాటర్ పైప్ లైన్ సమస్యను ఎన్నోసార్లు నగర పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళినాం, మా కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఎవరి దగ్గరికి పోయినా కూడా అది చేస్తామని చెప్పడం తప్ప అది చేసిన దాఖలు మాత్రం లేవు. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు పడి చనిపోయిన వాళ్ళు కూడా మా వాడ మీద 2-3 ఉన్నారు. అయినా ఇది మేము అందరం కలిసి నగర పంచాయతీ కాడికి పోయి ఇట్లా చెప్తే కూడా కుదరదనేసి ఎన్ని పేపర్ రాసినా వాళ్ళు పట్టించుకోకపోతే జనాలు కుండలతో పోయి కూడా అక్కడ మేము ధర్నాలు చేసిన పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా మామూలుగా తీసుకొచ్చి సింగిల్ ఫేస్ మోటార్ దించడం మీ సమస్య పోయిందని చెప్పేసి పైప్ లైన్ సమస్యను పట్టించుకోకుండా, సైడ్ డ్రైన్స్ పట్టించుకోకుండా ఏది చెప్పినా కూడా వాళ్ళు ఇప్పుడు మోటార్ మొత్తం ఎత్తిపోయినాయి. వాటర్ లేదు. ఈ వాటర్ పరిస్థితి ఏంది అని మొన్న కౌన్సిలర్కు ఫోన్ చేస్తే, అన్న మీరు నాతోని కాదే, మీరు నగర పంచాయతీకి పోండి, మీరు అక్కడికి పోతేనే అన్న పని అవుతుంది కానీ నేను చెప్తే నగర పంచాయతీలు కూడా పట్టించుకోవట్లేదు, మీరు ఏవి చేసినా పర్లేదు కానీ నన్ను నేనైతే నా చేతులు ఏం లేదని మా కౌన్సిలర్ కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇవాళ మేము మా బాధను పంచుకోవడం కోసం ఇవాళ ఇన్కేబుల్ సంప్రదించడం జరిగింది. దాని పైప్ లైన్ మెయిన్గా లీకేజ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పినా కానీ గేట్ వాల్స్ ఉన్నాయి. ఆ గేట్ వాళ్ళ కాడ మొత్తం టోటల్గా మొత్తం మురుకునీరు కాదు, అది కప్పలు ప్రతిదీ కూడా అందులో మొత్తం ఇక అదే వాటర్ మొత్తం సప్లై, ఆ వాటర్ను తాగే పరిస్థితి కూడా మాకు ఉన్నది. మా కౌన్సిలర్ను కూడా తీసుకొచ్చి చూపించినాం, అయినా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది మాత్రం ఇమీడియట్లీ వెంటనే దీన్ని చేసి మమ్మల్ని సహకరించాలి. లేకపోతే ఇక అవసరం లేదనుకుంటే మా వాడను మొత్తం వదిలేసుకుంటే మాది మేము చూసుకుంటాం. మాకు ఎలాంటి ఇంటి పన్నులు అని అదని ఇదని దేనికి సంబంధం లేదని చెప్పినా కూడా వాళ్ళు ఒక ప్రకటన ద్వారా రిలీజ్ చేస్తే మేము వాళ్ళ దగ్గరికి పోము, ఏ విషయాలు కూడా అడగం. మా వాడ మేమే వాటర్ వేసుకుని మేమే ఎట్లా బతుకుతాం. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డు సమస్యలపై బుధవారం ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనికి స్పందించిన నగర పంచాయతీ కమిషనర్ రవీందర్ గురువారం సిబ్బందితో పాటు లక్ష్మీరామ్ తండాకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. ఎటువంటి సమస్య అయినా తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డు పుల్లూరామపల్లిలోని లక్ష్మీరామ్ తండాలోని బోర్వెల్ దగ్గర పైపు లైన్ లీకేజీ వల్ల కొన్ని మురుకు నీళ్లు రావడం జరుగుతుందని నా దృష్టికి రావడం జరిగింది. ఇమీడియట్లీ స్పందిస్తూ ఇప్పుడే ఈ టైం 2 గంటలకు మా సిబ్బందితోని, నగర పంచాయతీ శానిటేషన్ సిబ్బందితోని ఆ లీకేజీని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఎలాంటి అయినా మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ నగర పంచాయతీలోని ఏ సమస్య అయినా మున్సిపాలిటీ పరిధిలో అయ్యే పనులన్నీ కూడా మేము ఇమీడియట్లీ టేకప్ చేస్తామని ఈ ఇంకేబుల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. గతంలో వేసిన పైప్ లైన్, ఆ గేట్ వాల్ అనేది చాలా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంది. దాన్ని వెంబటే మేము మా సిబ్బందితోని ఆ గేట్ వాల్ అనేది కొంత పైకి పెట్టించి ఇక్కడ సమస్య, అలాంటి సమస్య, వాటర్ లీకేజ్ సమస్య లేకుండా వెంబటే చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఒక వాటర్ సమస్య ఉంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేదు కనుక లారా స్టేషన్ దగ్గర మేము సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి బోర్ వేయడం జరిగింది. ఆ బోర్కు కొంత పైపుల డ్యామేజ్ కావడంతో కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాం. ఒక 1 మంత్లో లైన్ వేసి తప్పకుండా ఇక్కడ ప్రజలకు అక్కడి నుంచి వెళ్ళి నీరు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ
ఇక్కడ ప్రజలు కూడా ఈ వార్డులో ఇరువైపులా ఒక పైప్ లైన్ డ్రైనేజ్ కావాలనేది కోరడం జరిగింది. అదేవిధంగా వెంబటే ఒక 6 నెలల్లో ఇక్కడ పైప్ లైన్ కూడా డ్రైనేజ్ కూడా నిర్మించి తప్పకుండా ఇక్కడ ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులని కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మాకు తెలియపరిచిన వీరందరికీ కూడా తప్పకుండా మేము ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా మాకు తెలియపరిస్తే తప్పకుండా మేము కానీ మా కమిషనర్ కానీ స్థానిక కౌన్సిలర్ కానీ తప్పకుండా వెంబడే మా సిబ్బందితో వచ్చి ఇక్కడ సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తామని తెలియజేస్తాం.